మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మొన్న ఈ మధ్య కురిసిన భారీ వానలకు వరదలకి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మైబాదు వంటి నగరాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి ప్రజలందరూ నానా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక రచయితగా, దర్శకుడిగా ఈ దుస్థితిపై ఒక చిన్న గీతాన్ని రాశాను. అది మీకోసం. వరదలు ముంచిన పెను విషాదమిది, బతుకులు మింగిన జలాగాధమిది, వాగులు పొంగిన మహాప్రళయమిది, కరకట్టలు తెంచిన ఘోర ప్రవాహమిది. వరదలు ముంచిన పెను విషాదమిది, బతుకులు మింగిన జలాగాధమిది. నీళ్ళే కన్నీళ్లుగా కారిన తరుణమిది, ఇళ్ళే మున్నేరుగా మారిన విలయమిది. నీళ్ళే కన్నీళ్లుగా కారిన తరుణమిది, ఇళ్ళే మున్నేరుగా మారిన విలయమిది. కళ్ళెదుటే కొట్టుకుపోయినా అయిన వాళ్ళు అల్లదుగో వాళ్ళే ఆ పోయినోళ్ళ ఆనవాళ్ళు. కళ్ళెదుటే కొట్టుకుపోయినా అయిన వాళ్ళు అల్లదుగో వాళ్ళే ఆ పోయినోళ్ళ ఆనవాళ్ళు. అదేమిటో ఉన్నట్టుండి జల సంకెళ్ళు, ఎక్కడ చూసిన బోరుమంటున్న జనముంగిళ్ళు. అదేమిటో ఉన్నట్టుండి జల సంకెళ్ళు, ఎక్కడ చూసిన బోరుమంటున్న జనముంగిళ్ళు. వరదలు ముంచిన పెను విషాదమిది, బతుకులు మింగిన జలాగాధమిది, వాగులు పొంగిన మహాప్రళయమిది, కరకట్టలు తెంచిన ఘోర ప్రవాహమిది. దారే గోదారిగా పొల్లిన కరకు సమయమిది, కట్టుబట్టలే మిగిలిన విధి విస్మయమిది. దారే గోదారిగా పొల్లిన కరకు సమయమిది, కట్టుబట్టలే మిగిలిన విధి విస్మయమిది. ఆకలి కేకలతో అలసి సొలసి నిద్రించిన బిడ్డలెందరో, మంచి నీళ్లు కరువై గొంతెండిపోయిన దాహార్తులెందరో. ఆకలి కేకలతో అలసి సొలసి నిద్రించిన బిడ్డలెందరో, మంచి నీళ్లు కరువై గొంతెండిపోయిన దాహార్తులెందరో. వరద ధాటికి విలవిల్లాడింది ఖమ్మం గుమ్మమే, ఇన్నేళ్ల చరితలో తొలిగా ఉలికి పడ్డది ఈ నగరమే. వరద ధాటికి విలవిల్లాడింది ఖమ్మం గుమ్మమే, ఇన్నేళ్ల చరితలో తొలిగా ఉలికి పడ్డది ఈ నగరమే. నీటి సుడులలో నిట్ట నిలువున మునిగను విజయవాడ, కన్నీటి మడులలో ఏకమయ్యింది గుడిసె మేడ. నీటి సుడులలో నిట్ట నిలువున మునిగింది విజయవాడ, కన్నీటి మడులలో ఏకమయ్యింది గుడిసె మేడ. తలో చేయి వేసి ఆదుకుందాము కదలి రండి, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రండి. తలో చేయి వేసి ఆదుకుందాము కదలి రండి, ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రండి. తోటి మనిషికి సాయం చేస్తే నువ్వే దేవుడు, ఇదే కదా బోధిస్తాడు ఆ మాధవుడు. తోటి మనిషికి సాయం చేస్తే నువ్వే దేవుడు, ఇదే కదా బోధిస్తాడు ఆ మాధవుడు. తోటి మనిషికి సాయం చేస్తే నువ్వే దేవుడు, నువ్వే దేవుడు, నువ్వే దేవుడు,
ఇదే కదా బోధిస్తాడు ఆ మాధవుడు. అందరం కలిసి వరద బాధితుల్ని ఆదుకుందాం. తలో చేయి వేసి మన మనిషి తత్వాన్ని నిరూపించుకుందాం. ధన్యవాదాలు. నమస్తే, మీ కొత్తపల్లి శేషు.